హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, సమ్మర్లో కూడా అంటే మే నెల అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మన గార్డెన్ అంతా కూడా ఎంత గ్రీన్గా చక్కగా హెల్దీగా ఉందో చూసారా. అంటే అక్కడక్కడ అయిపోయిన పాదుల వరకు మనకి ఎండిపోయినట్టుగా కనపడుతున్నాయి, కానీ మిగిలిన పాదులన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే సొరకాయ రెడీ అయిందండి, కోద్దాం. ఇవన్నీ కూడా ఈరోజు కోసిన కూరగాయలేనండి. వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అంటే లాస్ట్ టైం కంటిన్యూస్గా హార్వెస్ట్ వీడియోసే అప్లోడ్ చేశాను కదా, అంటే కొన్ని రోజుల పాటు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ తీసిన వీడియోస్ అన్నీ వరుసనే కంటిన్యూస్గా హార్వెస్ట్ వీడియోసే అయ్యాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఫర్టిలైజర్స్ గురించి, అలాగే ఈ సమ్మర్లో మనం కంపోస్ట్ని ఎంత స్పీడ్గా మనం తయారు చేసుకోవచ్చు, సింపుల్గా స్పీడ్గా మనం కంపోస్ట్ని తయారు చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం ముందు తెలుసుకుందామండి అప్డేట్స్ని. ఫస్ట్ అయితే బీరకాయలే కోద్దాము. కాపు ఆఖరికి వచ్చేసిన పాదులకి వచ్చే కాయలన్నీ కూడా చిన్న సైజులో ఉన్నాయండి. వీటిలోనే రెండు రకాల బీరకాయలు అనేవి మనం చూస్తాము. అంటే పొడవు సైజు బీరకాయలు ఉన్నాయి, అలాగే చిట్టి బీరకాయలు కూడా ఉన్నాయన్నమాట. కాకరకాయలు కూడా కొద్దిగా ఉన్నాయండి అక్కడక్కడ. కాకరపాదు కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా కాపు లాస్ట్కి వచ్చేసేసరికి కాయలు అనేవి చిన్న సైజులో వస్తున్నాయి. అందులోనూ కొంచెం సమ్మర్ కదండి, ఆ వేడికి కూడా కాయలు చిన్న సైజులోనే వస్తున్నాయి. ఈ అయిపోయిన బీరపాదులన్నీ కూడా తీసేసాం కదండి, ఆ పైన ఉండే ఆకులన్నీ కూడా కట్ చేయలేదనమాట. ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా అవే అయిపోయిన పాదులు అనమాట. ఇది చిన్న హార్వెస్ట్ అనే చెప్పొచ్చండి. ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొక్కలన్నింటికి కూడా కొంచెం కంపోస్ట్ వేస్తాను. కొద్దిగా కూరకు సరిపడా కాకరకాయలు అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎక్కువ మొత్తంలో అయితే రాలేదండి. ఇంకా నేతి బీరకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. ప్రతి వీడియో లాగానే ఈ హార్వెస్ట్ వీడియోలో కూడా నేతి బీరకాయలు ఎక్కువ మొత్తంలో మనం కోసుకోబోతున్నాము. చూసారు కదా, పందిరి నిండా ఎంత బాగా వేలాడుతున్నాయో. చాలా లేతగా ఉన్నాయండి. అంటే మంచిగా లావుగా కనపడుతున్నాయి, ముదిరినాయేమో అని అనిపిస్తుంది, కానీ చాలా లేతగా ఉన్నాయన్నమాట. చుట్టాలింటికి వెళ్తున్నామండి, ఇంక ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తాము. నేతి బీరకాయల వరకు అయితే ఎక్కువ మందికి పంచి పెడుతున్నామండి, ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి కదా. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చండి. తక్కువ మొత్తంలోనే మనం కూరగాయలని హార్వెస్ట్ చేసుకోబోతున్నాము. మొన్నే కోసాం కదా, తక్కువగానే ఉన్నాయి. నేతి బీరకాయలే బాగా రెడీ అయ్యాయండి ఈరోజు హార్వెస్ట్లో. మొత్తం లెక్క పెడితే 10-12 కాయల వరకు వచ్చేటట్టు ఉన్నాయి. బీరకాయలు కూడా బాగానే దొరుకుతున్నాయండి, అక్కడక్కడ తప్పుకుపోయాయి. నెక్స్ట్ వంకాయలు కూడా కొద్దిగా అనమాట. లాస్ట్ టైం బాగానే దొరికాయండి ఈ హార్వెస్ట్లో. ఎక్కడన్నా అంటే మొన్న లేతగా ఉన్న కాయల వరకు వదిలిపెట్టేసాం కదా, అవి వరకు రెడీ అయ్యాయి అనమాట. నెక్స్ట్ బెండకాయలు కూడా ఉన్నాయి, కింద కూడా ఉన్నాయండి. ఈ పైన కోసేసిన తర్వాత కిందకి వెళ్ళి కోద్దాం.
తోటకూర వండుకునే ముందుకు వద్దామండి. వంగ మొక్కలు ఇంకా పూత అనేది స్టార్ట్ అవ్వలేదండి, సెకండ్ బ్యాచ్ది. టెర్రస్ పైన కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయిందండి. కిందకు వచ్చేసాము. బెండకాయలు చూసారా బాగానే రెడీ అయ్యాయి. ఎర్ర బెండకాయలు అలాగే గ్రీన్ కలర్ బెండకాయలు అనమాట. రోజు విడిచి రోజు ఇవి కాపుకొచ్చేస్తాయండి. చాలా బాగా కాస్తున్నాయండి బెండకాయలు అయితే. చూసారా స్టార్ బెండ అనమాట, రెడ్ బెండలోనే స్టార్ బెండ. నెక్స్ట్ మునక్కాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు. ఇవన్నీ కూడా ఒక వారంలో రెడీ అవుతాయండి, అన్నీ లేతగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి, కోద్దాం. ఇక్కడ ఒక సొరకాయ కూడా రెడీ అయిందండి, చాలా లేతగా ఉందన్నమాట. ఇందాక టెర్రస్ పైన కూడా ఒక సొరకాయ కోసుకున్నాం కదా, అది ఇది కలిపితే ఇంకా కూరకు సరిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక కాయ చూసారా, ఇంకా తప్పుకుపోయిన కాయ ఇలా పండిపోద్ది అనమాట. వీటి నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ దొండకాయలండి, ఎక్కువ మొత్తంలో లేవు, కొద్దిగా కూరకి సరిపడా కూడా దొరకవండి ఈరోజు. ఇంకా ఉంచినా పండిపోతాయి, నెక్స్ట్ హార్వెస్ట్ వరకు ఆగవని చెప్పి కోసేస్తున్నాము. ఒక గుప్పెడు కాయల వరకు వస్తాయండి. మొత్తం ఆ కిందకు వచ్చేసిన దొండ తీగలన్నీ కూడా ప్రూనింగ్ చేసేసాము, ఊడవటానికి క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి. చూసారా ఇలా తప్పుకుపోయిన కాయలు పండిపోతాయి అన్నమాట. కరెక్ట్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయిందండి. ఈరోజు చాలా చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదా, ఎక్కువ మొత్తంలో నేతి బీరకాయల వరకు వచ్చాయి. ఇంకా నార్మల్ బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు కొద్దిగా కూరకు సరిపడా దొరికాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.